పరం గారు, అంటే ఎకనామికల్లీ మనం ఫేస్ చేయాలి. సో అలా పేర్లు పెట్టుకుంటూ వెళ్తుంది. మనం ఎక్కువగా దాని మీద రెస్పాండ్ అవ్వకుండా ఉంటేనే బెటర్ అని అంటున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం, ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఇంటర్నల్గా అదిగో అటు అరుణాచల్ ప్రదేశ్లో చైనా దూసుకొచ్చేస్తోంది అని చెప్పి అటు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం ఇదంతా జరుగుతోంది. మరోవైపు అటు అమిత్ షా ఒక్క ఇంచు కూడా భూభాగం కబ్జా చేసుకోలేదు అరుణాచల్ ప్రదేశ్లో అని చెప్పి క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ సినేరియో కనుక తీసుకున్నట్లయితే అంటే చైనా ఏమి అక్కడ ప్రొజెక్ట్ చేయాలని చూస్తోంది, ఎట్లా డిస్టర్బ్ చేయాలని చూస్తోందని అర్థం చేసుకోవాలి. రెండు విషయాలండి. సురేష్ గారు చెప్పినవి వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్స్. పట్టించుకోకూడదు మనం. యాక్చువల్గా చూస్తే మనకి ఇప్పుడు ఆ పొలిటికల్ సినారియో లేకపోతే మనం యాక్చువల్గా పట్టించుకోకుండా వాల్యూ ఇవ్వకుండా ఉంచాలి దాన్ని. బట్ దెన్ టూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు నోట్. ఆయన పాయింట్అవుట్ చేశారు. పాలిటికల్లీ ఎలక్షన్ టైం ఇది. ఎలక్షన్ టైంలో మనం రెస్పాండ్ కాకపోతే మన దగ్గర జవాబుగా లేదు కాబట్టి మనం రెస్పాండ్ చేయలేదు, లేకపోతే మనం చైనా అంటే భయపడుతున్నాం కాబట్టి మనం రెస్పాండ్ చేయలేదు అని ఒక నింద మన మీదకి వస్తుందని గవర్నమెంట్ కూడా రెస్పాండెడ్. జయశంకర్ గారు రెస్పాండ్ అయ్యారు, అమిత్ షా రాజ్నాథ్ గారు రెస్పాండ్ అయ్యారు, అండ్ దెన్ సెక్రటరీ లెవెల్లో కూడా రెస్పాన్సెస్ వెళ్ళాయి. సో అండ్ లైక్ పాయింటెడ్ అవుట్, ఇట్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం అండి. 2017 లో అయింది, 2019 లో అయింది, 2023 లో అయింది నేమింగ్ కన్వెన్షన్. లాస్ట్ ఏప్రిల్ 23 లో కూడా వాళ్ళు రీనేమ్ చేశారు 11 ప్రాంతాలు. సో మీరు ఒక విషయం మీరు తీసి చూసారంటే ఏ రీజన్స్ ని రీనేమ్ చేశారు వాళ్ళు, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటని చూసారంటే కొన్ని దే ఆర్ జస్ట్ పాయింట్స్ ఆన్ మ్యాప్. ఆ మ్యాప్స్ వాళ్ళకున్న మ్యాప్ మనకున్న మ్యాప్ లో కొన్ని 3-4 పాయింట్లు అయితే ఇప్పటికి కూడా పొంతన లేదు వాటికి. ఏ పాయింట్ నామ్కాచు ఏరియా కాంట్రడిక్టరీ ఉంది. బట్ దెన్ రెండు మూడు ఏరియాస్ మీరు చూసారంటే దాన్ని మీరు బేసికలీ ఇంకో 2-3 ఈవెంట్స్ తోటి మీరు బేసికలీ లింక్ చేసుకోవచ్చు. ఏంటంటే వన్ ఆఫ్ ది గోంపాస్ ని వాళ్ళు అర్గలింగ్ గోంపా అని ఒకటి ఉందండి. అర్గలింగ్ గోంపా అనే దాన్ని ఐ థింక్ వోగ్యాన్లింగ్ అని వాళ్ళు రీనేమ్ చేశారు. నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు పేరు. వోగ్యాన్లింగ్ అనేది రీనేమ్ చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు? దాని గోంపాలు బోల్డ్ అని ఉన్నాయండి, కుప్పలు ఉన్నాయి. ప్రతి టౌన్ లో ఒక గోంపా ఉంటుంది అక్కడ, తవాంగ్కి అరుణాచల్కి వెళ్తే. కానీ ఆ గోంపాని గోంపా ఏరియాని ఎందుకు రీనేమ్ చేశారు? ఎందుకంటే దలై లామాస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ దలై లామా ఈజ్ ద 6th దలై లామా అండి. 6th దలై లామా పుట్టింది ఆ ఒర్గలింగ్ గోంపాలు. సో అందుకని దాన్ని రీనేమ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అది టిబెట్ రీజన్ ది, సో సదర్న్ పార్ట్ ఆఫ్ టిబెట్ ఆటోనమస్ రీజన్ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే అది టిబెట్ లో పార్ట్, అది ఇండియాలో పార్ట్ కాదని చెప్పడానికి. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అదర్ పార్ట్ ఏంటంటే 2 డిఫరెంట్ ఈవెంట్స్ అయ్యాయి లాస్ట్ 6 months 8 months లో మీరు చూస్తే. ఒకటి దలై లామా, మన ఇండియా దగ్గర శరణ్ తీసుకున్న దలై లామా అరుణాచల్ ప్రదేశ్ విజిట్ చేశాడు రీసెంట్ గా. అది ఒకటి. 2 మోదీ గారు వెళ్ళి ఆ సేలా టనెల్ అవన్నీ ఇనాగరేట్ చేసి వచ్చారు. సో వాళ్ళు స్లోగా వాళ్ళు చైనాకి భయం ఏం పుట్టుకుందంటే స్లోలీ వీళ్ళు డోంట్ లుక్ ఈస్ట్ పాలసీ నుంచి ర్యాపిడ్ డెవలప్మెంట్ ఇన్ ఈస్ట్ అనే పాలసీని తీసుకొచ్చారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్న కనెక్టివిటీ ఇప్పుడు మేము 2007-8 లో ఉన్నప్పుడే ఎట్లా ఉండేదంటే వాళ్ళ ఎస్యూవీస్ పోస్ట్ దాకా వచ్చాయండి. ఎస్యూవీస్ లో పోస్ట్ దాకా సోల్జర్స్ ని, వాళ్ళ రాషన్స్ ని, వాళ్ళ సప్లైస్ డ్రాప్ చేసి వెళ్ళింది. అవే పోస్ట్ మన కౌంటర్ పార్ట్ మనకున్న పోస్ట్ లో వీ యూస్ టు స్టిల్ మెయింటైన్ దెమ్ బై వాక్, నడిచెళ్ళి మెయింటైన్ చేసేవాళ్ళం. అంటే నియరెస్ట్ రోడ్ పాయింట్ దగ్గర నుంచి ఇంకో 2 రోజులు నడిచెళ్ళి ఆ పోస్ట్ మెయింటైన్ చేసేవాళ్ళం. సో మీకు ఒక యుద్ధం ఏంటంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, ఒక పోస్ట్ కేమో ఒక టీమ్ కేమో పోస్ట్ దాకా వెహికల్ లో వచ్చి సప్లై చేసే ఫెసిలిటీ ఉంది. ఇంకో పోస్ట్ ఏమో ఇట్ ఈస్ మ్యాన్ మేనేజ్డ్, ఫుడ్ మేనేజ్డ్ అంటే 2 రోజులు బ్యాకప్ కావాలి కనీసం. సో ఆ డిస్పారిటీ ఉండేది. ఇప్పుడు ఆ డిస్పారిటీ లేకుండా పోతుంది. సో ఏమైందంటే చైనాకు ఒక ఇన్సెక్యూర్ ఇష్యూ వచ్చింది. సో మాట్లాడితే ఒకసారి చైనా అరుణాచల్ ప్రదేశ్ ని రీనేమ్ చేయడం, అరుణాచల్ ప్రదేశ్ ని క్లెయిమ్ చేసుకోవడం అలాంటివన్నీ చేసిందంటే కొంచెం ఒక భయం అనేది ఇండియాలో వేద్దామని ట్రై చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు టాక్టికల్ లెవెల్లో మీరు చూస్తే స్ట్రాటజిక్ లెవెల్లో వాళ్ళు పేరు రీనేమ్ చేస్తారు. టాక్టికల్ లెవెల్లో ఏమవుతుంది, అక్కడ ఉన్న ట్రూప్స్ వాళ్ళు ఏం చేస్తారు, పెట్రోలింగ్ వచ్చినప్పుడు మ్యాప్ లో వాళ్ళకి రీడిజైన్ చేసిస్తారు. ఈ 30 ఏరియాస్ మనవే అని. సో అక్కడ ఉన్న చైనీస్ ట్రూప్స్ ఏం చేస్తారు, నోమాన్స్ ల్యాండ్ లో కూడా వచ్చి ఇది నోమాన్స్ ల్యాండ్ కాదు మా ల్యాండ్, ఇది మా ల్యాండ్ అని స్ట్రాటజిక్ గా ఏం చేసేవాళ్ళంటే ఇది వరకు కూడా మా ల్యాండ్ అని క్లెయిమ్ చేసే వాటిలో సైలెంట్ గా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రాళ్ల మీద వాటి మీద వాళ్ళ చైనీస్ రెడ్ కలర్ వేసేసి, చైనా ఫ్లాగ్ కలర్ వేసేసి, కొన్ని వాళ్ళ పాత యూనిఫామ్లు, కొన్ని వాళ్ళ రాషన్ సప్లైస్ వీటి మీద అయితే చైనీస్ మార్కింగ్స్ ఉన్నాయో, కొన్ని సిగరెట్ ప్యాకెట్లు, అట్లాంటివన్నీ టెల్టేల్ సైన్స్ వదిలేసి ఫోటోస్ తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇది మా చైనా ఏరియా చూడండి, మా సప్లైస్ ఉన్నాయి ఇవన్నీ. అవి చేస్తారు. చేయడంతో ఏమవుతుందంటే అది మనం ఇండియా వాళ్ళు చేయలేదు అనుకోండి, వీళ్ళు
మన వైపు నుంచి మనం ఏం చేసేవాళ్ళం అంటే మన పెట్రోల్స్ అట్లా వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళము వాటిని మళ్ళీ రీపెయింట్ చేసేసి ఆ ఉన్న సప్లైస్ అన్నిటిని తగలేసేసి వచ్చేసేవాళ్ళం. సో దట్ క్లెయిమ్ టు దట్ నో ల్యాండ్ స్టాండ్ ఆఫ్ స్టేటస్ కో ఇస్ మెయింటైన్. సో అది క్లెయిమ్ చేయడంతో ఏమవుతుందంటే స్లోలీ వాళ్ళ ట్రూత్స్ విల్ ఆల్సో స్టార్ట్ బిలీవింగ్ అనమాట. అచ్చా ఇది మన ఏరియానే, ఇది మన ఏరియానే, ఇది మన ఏరియానే స్లోలీ సో అదేమవుతుందంటే దేర్ ఎక్స్పాన్షనిస్ట్ మ్యాండేట్. వాళ్ళు సో వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, మేము మెల్లగా ఎక్స్పాండ్ అవుతుండొచ్చు. అని లైక్ ఇదివరకు ప్రోగ్రామ్స్ లో కూడా మీ ప్రోగ్రామ్స్ చెప్పాను 17 దేశాలు ఉన్నాయి వాళ్ళకి బోర్డర్, అందరితోనే వాళ్ళకి బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ రష్యా. ఇంక్లూడింగ్ రష్యా వాజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళతో కూడా నార్త్ కొరియాతో కూడా వాళ్ళకి డిస్ప్యూట్ ఉందండి. నార్త్ కొరియాని ఫ్రెండ్ అంటారు, రష్యాని ఫ్రెండ్ అంటారు, వాళ్ళతో కూడా బోర్డర్ డిస్ప్యూట్ ఉంది చైనాకి. సో చైనా డిజైన్స్ ఆర్ వెరీ క్లియర్. బట్ ఏంటంటే ఈ టైంలో తీయడం ఎందుకంటే మోడీ గారు వెళ్ళడం అక్కడికి, దళాలామా అటువైపు వెళ్ళడము, ఇండియాలో ఎలక్షన్స్ రావడము, అండ్ దే వాంట్ అ వీక్ గవర్నమెంట్ ఇన్ అవర్ సెంటర్. చైనాకి వీక్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇండియాలో వస్తుందో అప్పుడే చైనా విల్ స్టార్ట్ గ్రోయింగ్ ఫాస్టర్. ఇదివరకు ఏమయ్యేది, China was also developing, India was also developing. కానీ China's growth was more fast paced than India's growth. India was very slow. ఇప్పుడు ఏమైంది, ఇండియా ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడం మొదలెట్టిందండి చాలా ర్యాపిడ్ గా. మేక్ ఇన్ ఇండియా కావచ్చు, కమ్ టు ఇండియా అండ్ కమ్ టు ఇండియా అనే బేసికలీ మేక్ ఇన్ ఇండియాలోనే ఫారిన్ కంపెనీస్ ఇండియాకి ఇన్వైట్ చేస్తున్నాం మనం. మీ కాస్ట్ తక్కువ ఉంటాయి, మీకు రెడ్ టేప్ కాదు రెడ్ కార్పెట్ ఇస్తామని మోదీ గారు ఫస్ట్ దీనిలో వచ్చినప్పుడు చెప్పారు. రెడ్ టేపిజం కాదు, మీకు బ్యూరోక్రసీ కాదు మీకు అడ్డుపడేది, మీకు ఇన్ఫాక్ట్ మీరు ఇండియాకి వస్తే మీరు రెడ్ కార్పెట్ చూస్తారు, మేము రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని వెల్కమ్ చేస్తాము, మీరు ఇండియాకి వచ్చి బిజినెస్ చేయండి అని చెప్పాడు. సో దానిలో ఏమైంది, చాలా ఫారిన్ కంపెనీస్ ఇండియాకి వచ్చి బిజినెస్ చేయడం మొదలెట్టాయి. దాంతో ఏమైపోయింది, చైనా మీద డిపెండెన్స్ తగ్గింది. నౌ దిస్ మేక్ ఇన్ ఇండియా ఇండిజినస్ పుష్ కూడా ఏం చేసిందంటే చైనీస్ ప్రొడక్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గిస్తూ వచ్చింది. బట్ వీఆర్ స్టిల్ నాట్ దేర్. మనకి ఇంకా టైం పడుతుంది చైనీస్ ప్రొడక్ట్స్ మీద, ఆ మిడిల్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ మీద ఉన్న డిపెండెన్సీ తగ్గించాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. సో అంటిల్ దెన్ ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి చైనాతో ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసి we should get very aggressive when we reach there. మనం అప్పటిదాకా ఏమవుతుందంటే చైనా మీద డిపెండెన్సీ ఉన్నంత వరకు రెండు వైపుల నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి మనం ఏం చేయాలి, వైల్ వీఆర్ డెవలపింగ్, సో 3-4 ఫోల్డ్ స్ట్రాటజీ ఏమవుతుందంటే డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఈస్టర్న్ సైడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు డెవలప్ చేసుకుంటారు. సో యుల్ గెట్ అట్ పార్ విత్ చైనా. దెన్ డెవలప్ ఇండిపెండెన్స్ ఆన్ చైనీస్ గూడ్స్. మీకు చైనీస్ గూడ్స్ తో అవసరం లేదు అనే స్టేజ్ కి చేరిన తర్వాత యూ కెన్ ఆల్వేస్ సే ఓకే చైనీస్ ఇంపోర్ట్స్. సో ఆల్రెడీ చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేయడము, చైనీస్ గూడ్స్ మీద అనౌన్స్ చేయడము, చైనీస్ గూడ్స్ బాగాలేకపోతే మనం రిటర్న్ చేయొచ్చు అనే డ్యూటీస్, యాంటీ డంపింగ్ లాస్ తీసుకురావడము, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద కన్సల్టెడ్ స్ట్రాటజీ అండి. ఒకేసారి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయొచ్చు అంటే దెన్ వీ కెన్ గెట్ అగ్రెసివ్ అండ్ దెన్ వీ కెన్ టాక్ యాజ్ ఈక్వల్స్ టు దెమ్. యూ కెన్ టెల్ దెమ్ మీరు చేసిన తప్పు, వీ విల్ నాట్ అలౌ దిస్ అని ఆల్రెడీ మెసేజ్ ఇస్తున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే చైనా చేతిలో ఉన్న ఒకటే ఒక ఏస్ అంటారు కదా, కార్డ్స్ లో ఏస్ అంటారు కదా, అది ఏంటంటే మోడీని బీజేపీ గవర్నమెంట్ ని రానియకుండా చూడటం. అది జరిగింది అంటే దే కెన్ పుష్ దర్ ఎజెండా. లేదు అంటే మళ్ళీ మోడీ గారి ఎజెండా అంటే వాళ్ళు చాలా క్లియర్ గా తెలుసు. ఆల్రెడీ దే నో వెరీ వెల్ అండ్ హౌ వి ఆర్ గోయింగ్ అని తెలుసు. సో దే వాంట్ టు స్టాప్ దట్ అండ్ డీరైల్ దట్. అందుకని ఎలక్షన్ టైంలో దే ఆర్ గెటింగ్ మోర్ అగ్రెసివ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.